అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు గారిని, జైల్లో ఉన్నటువంటి అప్పలరాజు గారితో ములాఖత్ చేయడానికి ఆయన వెళ్ళాడు. అయితే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా యాక్సిడెంట్ చేసినటువంటి కుటుంబానికి భరోసా, భద్రత కల్పించినటువంటి ఏకైక వ్యక్తి. ఎందుకంటే నూతన రాజకీయానికి ఒక ట్రెండ్ సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆయన వెళ్దామనుకున్నాడు, వాళ్ళు కలుద్దామనుకున్నాడు, కానీ ఆయన ఆ టైంకి వెళ్ళి కలవలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే, ఆయనకి పెద్ద ఎత్తున జనం క్రౌడ్ రావటం, అందువల్ల పోలీసులు ఇచ్చినటువంటి టైం కంటే కూడా దాదాపు 4 గంటలు లేటుగా వెళ్ళటంతో ఆయన అప్పలరాజుని కలవలేకపోయాడు. అయితే ఇప్పుడు ఆయన అక్కడ ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ నిజంగా ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన గులికేశాడు. అంటే సామాన్య ప్రజలు జగన్ దృష్టిలో ఎలా ఉన్నారు, ఏ స్థాయిలో వాళ్ళని ఊహించుకుంటాడనే దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఆ ప్రెస్ మీట్ చూసి చాలామంది, అరే ఏంటి ఇంత దారుణంగా, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు, ఇతను అసలు ఎట్లాగ ప్రజాప్రతినిధి చేశాడు, ఇతను ఎలా ముఖ్యమంత్రిని చేశాం, ఇలాంటి వ్యక్తినా మనం ముఖ్యమంత్రి చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన ఒకసారి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి మనం ఫుల్గా కౌంటర్ ఇద్దాం, ఒకసారి చూడండి. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరు పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు ఆ మనిషి. ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. చూశారు కదా ఆయన ఏమంటున్నాడు. 45 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆఫ్ వయసు అయిపోయిందంట. వయసు 45 సంవత్సరాలకే. యాక్చువల్గా శ్రీకాకుళం, విజయనగరంలో వాళ్ళ భార్య వయసు కానీ చూసుకుంటే నాకు తెలిసినంత వరకు ఒక 23-24 సంవత్సరాలు, అతనికి ఒక 30-32 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే అనుకోవటం. ఎందుకంటే శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం సైడ్లో అంటే గ్రామీణ ప్రాంతాలలో చాలా తక్కువ వయసులో పెళ్ళిళ్ళు చేస్తారు అక్కడ. ఇప్పుడు ఆల్మోస్ట్ మన సైడ్ కూడా చదువుకోకుండా ఏదో జాబులు చేసుకుంటా, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే కొంచెం 35, 28 ఆ ఏజ్లో వివాహాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. కానీ జరుగుతూ ఉంటాయి. ఆవిడకు చిన్న బాబు ఉన్నాడు. ఈయనేమంటాడు నాకు అర్థం కావట్లే. ఎంత ఒక 2 సంవత్సరాల పిల్లోడు, లేదా 2 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు కలిగిన ఆయనకే 40 సంవత్సరాల వయసు ఉందంటే, మరి 18 సంవత్సరాల వయసు కలిగిన చిన్నోడు, అలాగే 23 సంవత్సరాల వయసు కలిగినటువంటి పెద్ద కొడుకు ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు వయసు ఎంత? ఆ లెక్క ప్రకారం 50 పైనే ఉన్నాయి కదా. మరి అలాంటి వాడు ఉంటే, ఇంటికాడ ఉంటే ఉపయోగం ఏముంది? జైల్లో ఉంటే కనీసం ప్రభుత్వం కూడిపెట్టింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఏమన్నా బుర్ర ఉందా? ఏమన్నా మైండ్ నుండి మాట్లాడుతున్నారా మీరు అసలు మిమ్మల్ని ఎలా స్వామి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిని ఎలా చేశాను స్వామి? మాకు నిజంగా చెప్తున్నా, నిజంగా అసలు ఆ బుర్ర ఉందా లేదా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. 40 ఏళ్ళు వయసు అయిపోతే ముసలోడు అయిపోయినట్టేనా? ముసలోడు అయిపోయినట్టు నీ లెక్కన. మరి ఈ లెక్క ప్రకారం 63 సంవత్సరాల వయసు ఉన్న మీ నాన్న చచ్చిపోతే 10 ఏళ్ళ పాటు ఎందుకయ్యా ఓదార్పు యాత్ర చేసావు? నువ్వు దేనికోసం చేసావు? కుర్చీ కోసం చేసావా? సీఎం కుర్చీ కోసం చేసావా? ఎప్పుడో మీ నాన్న చచ్చిపోయిన 10 ఏళ్ళకు కూడా పోయి బుగ్గలు నమిరావు, చంపలు రుమిరావు. తర్వాత ఇంకా ఆ 10 ఏళ్ళ తర్వాత ఇంకో 10 ఏళ్ళకు కూడా ఊరూరు విగ్రహాలు పెట్టావు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టావు. ఏంటి పెట్టావయ్యా? వయసు అయిపోయినోడే కదా. కాబట్టి మీ ఫ్యామిలీ అయితే ఒక లెక్క, మిగతా వాళ్ళైతే ఒక లెక్క. 45 ఏళ్ళకి వయసు అయిపోవటం ఏందా స్వామి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏమన్నా కనీసం వస్తా టాబ్లెట్లు వేసుకొని వచ్చావా లేదా? వాడిని ఏదో ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు. కనీసం ఆలోచన ఉందా? ఒక వ్యక్తిని చంపడం ఒక నేరం అయితే, మైనర్ బాలుడు బైక్ దోలటం ఒక నేరం అయితే, దాన్ని సాక్ష్యాలు తారుమారు చేయడం ఇంకొక నేరం. ఇన్ని నేరాలు చేసినా కూడా నువ్వు దర్జాగా వాళ్ళు వెళ్ళి ఓదార్చి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించి నేనున్నానని ధైర్యం కల్పిస్తున్నావంటే, అసలు నిజంగా ఇట్లాంటి మైండ్సెట్ ఉన్నటువంటి వ్యక్తిని, ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిని ఎవరైనా ఇట్లా ప్రోత్సహిస్తారా అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నాకైతే భలే అసలు మామూలు కాదు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి అసలు? నాకేం అర్థం కావట్లా. ఆయన ఏం మాట్లాడుతున్నాడో కనీసం ఒంటి మీద సోయిండి మాట్లాడుతున్నాడా? అవతల ఆయన భార్య
చిన్న పిల్లాడు, అలాగే ఒక వయసుడికినటువంటి తల్లి, ఇంతమంది ఉండి ఆ కుటుంబానికి దిక్కైనటువంటి వ్యక్తిని చనిపోతే ఆ కుటుంబాన్ని, యాక్సిడెంట్ జరగటం మేము తప్పనట్లా, కానీ జరిగిన తర్వాత వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానాన్ని తప్పు పడుతున్నావు. నువ్వెంతసేపు ఉన్న యాక్సిడెంట్ గురించే మాట్లాడుతున్నావు, కానీ యాక్సిడెంట్ తర్వాత మీ వాళ్ళు చేసినటువంటి ఎదవ పనులు, మీరు చేసినటువంటి లుచ్చా పనుల గురించి మాత్రం నువ్వు మాట్లాడట్లా. అనాల్సింది నువ్వు. తప్పేముంది? కొడుకు మీద ప్రేమతోటి సాక్ష్యాలు తారుమారు చేశాడు అంతేనంటావా? తారుమారు చేశాడు కాబట్టి అరెస్ట్ చేస్తారు. తారుమారు చేయకూడదా? కొడుకు మీద ఉన్న ప్రేమతో అంటావేమో. అన్న ఆశ్చర్యపోవాల్సిన పడలేదు. ఎందుకంటే నీ ఆలోచన, నీ మైండ్ సెట్ విధానం అక్కడికే ఆగిపోయింది. ప్రజలు నిన్నంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అసలు ఈయన ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు, ఎవరిని ఓదార్చడానికి వచ్చాడు? పోనీ ఓదార్చాలని వచ్చినాడు, పోనీ సీదిరి అప్పలరావుతో మలాఖత్ పెట్టి నిన్నాడా అంటే అది లేదు. ఆయనకు తెలుసు కదా, ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఎవరన్నా కలవాలంటే సాయంత్రం 5:30 లోపు ముందే కలవాలి కదా. ఆ తర్వాత కలవటానికి పోలీసులు కానీ జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వడం తెలుసు కదా. మరి తెలిసి నువ్వు ఎట్లాగ వెళ్ళావు? జైలు క్లోజింగ్ టైం తర్వాత ఎందుకు వెళ్ళావు? అక్కడికి వెళ్ళి వరకు జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి షో చేయడానికి వెళ్ళావా? ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి 108 గంటలకి జర్నీ చేయడానికి నీకు 5-6 గంటలు పట్టింది. నాకు ఇంత జనం క్రౌడ్ వచ్చేసారు, ఇంతమంది నన్ను చూడటానికి వచ్చేసారు, నా క్రేజ్ తగ్గలేదు, నేను మళ్ళీ విజయం సాధిస్తానని చెప్పడానికి వచ్చావా? అసలు కనీసం ఆలోచన ఉందా లేదా? కనీసం ఆ కారులో వెళ్ళేటప్పుడు, స్క్రిప్ట్ చదువుకునేటప్పుడు, అరే 45 సంవత్సరాలు వయసు అయిపోవటం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నీ వయసు ఎంత? 47-48 ఉంది అంటే ఇంక ఇప్పుడు ఈ లెక్కలో నిన్ను ముసలోడు అనాలా? తాతాని పిలవాలి, జగన్ తాతాని పిలవాలి. కంచి నిన్ను. అరే మనం ఏం మాట్లాడుతున్నాం, ఏమి అంటున్నాం, మనం అనే మాటలకి క్రెడిబిలిటీ ఉందా? రేపు ప్రజలు ఈ విషయం వీడియో బయటికి వెళ్తే ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు. ఒక సామాన్యమైన కుటుంబం వాడికి 45 ఏళ్ళు దాటితే వాడిని ముసలోడి కింద పరిగణిస్తావా? డబ్బున్నోడికి 55 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినా వాడు యువకుడు లెక్క పెడతావు నువ్వు, అంతేనా? అంతే కదా నీ లెక్క ప్రకారం. అరే ఇక్కడ బాధిత కుటుంబానికి నువ్వు వాళ్ళకి ఏం న్యాయం చేపిస్తావు? వాళ్ళ ద్వారా కూడా అక్కడ చెప్పించలేకపోయావు. ప్రభుత్వం వాళ్ళ మీద పెట్టినటువంటి సెక్షన్స్ గురించి మాట్లాడుతున్నావు. ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష సాధిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నావు. అప్పటి నుంచి ఒక సింపతి రాజకీయాలు మాట్లాడుతున్నావు. అప్పటి నుంచి వాళ్ళకి ఇదిగో ఇది చేయిస్తా, వాళ్ళ కుటుంబానికి ఇది భరోసా కల్పిస్తా, వాళ్ళ కుటుంబానికి ఇది భద్రత కల్పిస్తా, మా పార్టీ తరఫున కొద్దిగా వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తా అని చెప్పేసి మాట్లాడలేకపోతున్నావు. ఒక డాక్టరు, మాజీ మంత్రి, అలాగే వెల్ సెటిల్ అయినటువంటి వీళ్ళకే ఫైనాన్షియల్స్గా ఇబ్బంది లేని వీళ్ళకే ఇబ్బంది లేకపోతే, సంపాదిస్తే కానీ జీవితం కుటుంబం కట్టినటువంటి పేదవాళ్ళ కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా చనిపోయినా, అతని మీద చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నా అతని కుటుంబానికి ఎటువంటి భద్రత కల్పించకుండా మీరు ఇంకా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీ నైతిక విలువ ఏంటి? మీకు కనీసం ఏమైనా అసలు మీ పాదయాత్ర దానికి ఓదార్పు యాత్ర చేసిన కనీసం విలువన్నా ఉందా లేదా అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంక ఇలాగే చేయండి. పనిలో పని పోతా జోగి రమేష్ కొడుకుని కూడా ఓదార్చుకోండి, సరిపోతుంది. ఏమన్నా అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? 45 ఏళ్ళకే వయసు అయిపోయిందంటే మరి 40, అందువల్ల ఏమన్నా బహుశా నువ్వు కూడా కొబ్బరికాయ నిలబడి కొట్టలేకపోతున్నావు, ఒంగోని కొబ్బరికాయ కొట్టలేకపోతున్నావు, పూజారి తీసుకొచ్చి చేతితో పట్టుకుంటే కానీ కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితిలో ఉన్నావు. ఆ వయసు అంత, ఆ ఫ్యామిలీ బాధిత కుటుంబాలు, ఆయన భార్య, అది పిల్లాన్ని చూసి ఒకసారి నువ్వు మాట్లాడు. ఈ ఊతల పక్క వాళ్ళు కాదు, అవతల పక్క వాళ్ళు చూసి నువ్వు ఒకసారి అరే ఏంట్రా మనం అని చెప్పేసి ఒకసారి మాట్లాడి చూద్దాం, మాట్లాడగలుగుతావేమో. అంటే మీ పార్టీ వాళ్ళు ఎదవలు ఏ తప్పు చేసినా దాన్ని కవర్ చేస్తుంటావా? కవర్ చేయడానికే పని చేస్తావా? బయట వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి ఆత్మవిమర్శ లేదా? వాళ్ళు తప్పు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఇంటికి సంపాదించేటువంటి వాడు దిక్కులేని వాడు పోయి ఎంత ఇబ్బంది పడుతున్నారో కనీసం నీ ఒంటికి నీ సోయకి అది రాదా? జైల్లో ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి పరిగెత్తుకుంటూ వచ్చావు, కానీ నిన్నగాక మన సర్జరీ జరిగి హాస్పిటల్లో నీ చెల్లెల్ని పరామర్శించడానికి టైం లేదు, బాధిత కుటుంబాలను పరామర్శించడానికి టైం లేదు. సీదిరి అప్పలరాజు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ వచ్చింది, పొలిటికల్గా నువ్వు సస్టైన్ అవ్వచ్చు అని వచ్చావా? ప్రజలు నవ్వుతున్నారు. శ్రీకాకుళం ప్రజలు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి నవ్వుతున్నాడు. అవతల ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే అలాంటి కుటుంబానికి ఏదైనా న్యాయం చేయాల్సింది పోనొచ్చి ఏదైనా పోయి పరామర్శించడం ఏంటి, వీళ్ళకు ఓదార్పు యాత్ర చేయడం ఏంటి, వీళ్ళ వైపు సానుభూతి చూపించడం ఏంటి అని మీ సొంత పార్టీలు చాలామంది కూడా అసలు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? కేవలం బయటకు వస్తే తన బల ప్రదర్శన ద్వారా నాకు ఎంత బలం ఉందో చూపించుకోవాలని చూస్తున్నాడు. తప్ప నుంచి ఎక్కడా కూడా బాధిత కుటుంబాలకు న్యాయం చేద్దామని కానీ బాధింపబడిన వాళ్ళకి న్యాయం చేద్దామని ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు అనేది వాస్తవ విషయం. దయచేసి ఇంకొక మాట నేను చెప్తున్నా, ఇట్లాంటి బుర్రాలు తక్కువ ఆ కథలు రాసే స్క్రిప్ట్ రాసేవాడు ఎవడో తెలుగుదేశం పార్టీ వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాడేమో, మీ ప్రత్యర్థి పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ముందు అర్జెంటుగా మార్చేయి. లేకపోతే మామూలుగా ఇప్పుడు దాకా అందరు నోటితో నవ్వుతున్నారు, ఈసారి ఇంకా దేంతో నవ్వుతారో కూడా తెలియదు. ఆ రకమైన పరిస్థితిలో ఉంటావు. 45 ఏళ్ళకు వయసు అయిపోవటం ఏందా? నీకైనా బుర్ర ఉందా?
లేకపోతే లండన్ మందులు సరిగ్గా పనిచేయట్లేదా? 45 ఏళ్ళకి వయసు అయిపోవడం ఏంటి? వయసు అయిపోతే చంపేస్తావా? ఈ లెక్క ప్రకారం మంచాలలో ఉన్నోళ్ళు లేకపోతే వీళ్ళందరి మీద కూడా నీకు ప్రేమ లేదనేగా అర్థం. వయసు అయిపోతేనో పనికి రాకపోతేనో చంపేస్తావా? అవసరం లేకపోతే పైకి పంపించేస్తావా? కొత్త సంస్కృతి ఇది. పోడి నాయన నువ్వు. నిజంగా శ్రీకాకుళం ప్రజలు కూడా బిత్తరపోయి వస్తున్నారు. నేను పెట్టిన ప్రెస్ మీట్కి 45 ఏళ్ళకి వయసు అయిపోయిందనేసరికి బిత్తరపోయి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం లేదబ్బా, సీదిరి అప్పలరాజు కుటుంబం తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్.